హాయ్ అండి. పచ్చి రొయ్యలు శుభ్రంగా కడిగి ఉంచాను. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కొంచెం నూనె పోసుకోవాలి. నూనెని బాగా కాగనివ్వాలి. నూనె బాగా కాగిందండి. ఇప్పుడు పచ్చి రొయ్యలు అందులో వేసుకోవాలి. రొయ్యలు అందులో వేసాక ఒకసారి కలుపుకోవాలి. రొయ్యలు వేయంగానే చూడండి బాగా నీరు వచ్చేసేది. ఇలా కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఒకసారి బాగా కలుపుకొని మూతను పెట్టి మగ్గించుకోవాలి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. రొయ్యల్లో నీరు వచ్చింది కదండి. ఇప్పుడు ఈ నీరంతా ఎగిరిపోయేంత వరకు ఉంచాలి. రొయ్యలు ఉడుకుతున్నాయి కదండి. ఈలోపు 4 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు కూడా కోసి పెట్టుకోవాలి. కొద్దిగా నీళ్ళు ఉడిపోయింది. కొద్దిగా కరివేపాకు వేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి, 4 చిన్నుల్లిపాయల రెబ్బలు వేసి మిక్సీ పట్టాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న కొబ్బరి పేస్ట్ వేయాలి. ఇప్పుడు ఈ వేసుకున్న కొబ్బరి కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. కొబ్బరి కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాలు మగ్గనించాలి. ఉల్లిపాయ కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. నేనైతే 4 స్పూన్లు కారం వేసానండి. నాన్ వెజ్లో ఎప్పుడైనా కారము నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. కొద్దిగా గరం మసాలా కూడా వేయాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. కూర అంతా బాగా కలుపుకున్నాక 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండు పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయి కూర దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. కూర కొద్దిగా దగ్గర పడిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి రొయ్యల కూర. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.